నమస్తే, వెల్కమ్ టు విభావని నేచర్. ఈరోజు చూడండి, రాత్రి బాగా వర్షం వచ్చింది. ఇప్పుడు మంచిగా ఎండ వస్తుంది కదా. ఈ టేబుల్ రోజ్ చూడండి ఎంత బాగా పూసినాయో, ఎంత బాగున్నాయి చూడండి. ఎల్లో, పింక్. అయితే టేబుల్ రోజ్ కాదు, ఇది ఏందో కానీ ఇంత బాగుంటాయి. ఇది కూడా ఎల్లో, లైట్ పింక్. ఇక్కడ ఒక తొట్టి, ఇక్కడ కూడా చూడండి చిన్న తొట్టి. ఇది ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. పూలు పెట్టుకోవచ్చు మనం అక్కడక్కడ. గార్డెన్ లో బలందంగా అనిపిస్తాయి. ఎండ ఎంత ఎక్కువ కొడితే అంత మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. అందరు ఫుల్ బిజీ అనుకుంటా. శ్రావణ మాసం మొత్తం పూజలు, వ్రతాలు, నోములు, స్నేహితులు, బంధువులు, ఫంక్షన్స్, ఇంట్లో పని, వీటితో పాటు పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇవన్నీ ఫుల్ హడావిడి అనుకుంటా అందరూ. నాకు కూడా అంతే అవుతుంది. అమ్మ వాళ్ళు వచ్చిండ్రు, ఇంట్లో పని, ఫంక్షన్స్, ఇవన్నీ అయ్యేసరికి అసలు ఏదో పైకి రావడం, కావలసిన కూరగాయలు, ఆకుకూరలు తెంపుకోవడం, వెళ్ళడం, అంతే. వీడియో తీయడానికి టైం ఉండట్లేదు. మంచిగా ఒక డ్రాగన్ ఫ్రూట్ అయింది. ఈ ఇయరే అయ్యింది ఆ చెట్టుకి. అది తెంపి కట్ చేసుకుందాము. లాస్ట్ వీడియోలో వేరే చెట్టుకు వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ తెంపినా కానీ కట్ చేసి చూపిలే. ఈసారి తెంపి కట్ చేసి చూపిస్తా. ప్లస్ అట్లనే కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకున్నా నేను, అవి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. కొన్ని గోమయంతో చేసిన దీపాలు, అట్లాంటి కొన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నా. మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అన్నట్టు అవి కూడా చూపిద్దాం అనుకుంటున్నా. అట్లనే ఇది బాగా ఫ్రూట్ ఫ్లైస్ వస్తున్నాయి. బీరకాయలు, నేతి బీర, ఇవన్నిటికీ పురుగులు పట్టి మొత్తం కాయ మొత్తం పుచ్చి వస్తుంది. దానికి కూడా అవి లింగాకర్షక బుట్టలు తెప్పించిన, అవి కూడా చూపిస్తా. సరే, ఈరోజు వీడియోకి వెళ్దాం. ఫస్ట్ నేను డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది డ్రాగన్. వీడియో తీద్దామని పోతే నాకు ఫోన్ అందులో పడగలని భయం అవుతుంది. మెల్లగా కట్ చేస్తుందని. వీడియో తీస్తూ కట్ చేయడానికి అయితే రాదేమో అనిపిస్తుంది. ట్రై చేస్తా. అందట్లే ఇబ్బంది. గోడలు ఇంకా కాస్త ఎక్కడ తెంపుకోవాలమ్మా. వచ్చింది. ఫస్ట్ కాసింది చెట్టు. పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది చెట్టు, అయినా మంచిగా వచ్చింది ఫ్రూట్. పింక్ ఫ్లెష్ అనుకుంటున్నా, పింక్ ఫ్లెష్. కట్ చేద్దాం. కట్ చేస్తున్నా. నాన్న తీస్తుండే వీడియో. పింక్ ఫ్లెష్. స్పూన్ తోటైతే డైరెక్ట్ ఇట్లా తీసుకొని తినడమే. ఒకటి కట్ చేస్తా. సూపర్. చాలా స్వీట్ ఉంది, సూపర్ ఉంది. మస్తు కలర్ఫుల్గా ఉంది. చూస్తే కళ్ళు కుషు, తింటే కడుపు కుషు. సూపర్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. ఇట్లా మామూలుగా సీడ్స్ తోటి వేసుకున్నాం అయితే ఇంకా రాలేదు, అది వైట్ది ఇంకా రాలేదు, కానీ ఇవైతే వచ్చినాయి మంచిగా. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మామూలుగా పైన గార్డెన్ చేసుకోకపోయినా పైన ఇట్లా కొమ్మలు దొరికినప్పుడు సైడ్ కి, గోడ సైడ్ కి పెట్టుకుంటే మంచిగా వస్తాయి ఫ్రూట్స్. మనం పెద్దగా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీళ్ళు కూడా అటు ఇటు అయినా ఏం కాదు, మంచిగా సీజనల్ గా కరెక్ట్ ఈ సీజన్ లోకి వచ్చేసరికి మంచిగా ఫ్రూట్స్ వస్తాయి, బాగుంటది. గోవిందన్ గోశాల నుంచి తెప్పించిన, ఇది నేను మామూలు ఇక్కడ నుంచి తెప్పించుకుంటా. ఏమేమి వచ్చినా చూద్దాం. వారం రోజులు అవుతుంది పార్సల్ వచ్చి, అసలు ఓపెన్ చేయడానికి కూడా కుదరలేదు. చూడండి, మీ దగ్గర ఎక్కడైనా గోశాలలు ఉన్నా, అక్కడ ఏమైనా ప్రొడక్ట్స్ అమ్ముతుంటే మాత్రం ఖచ్చితంగా కొనే ప్రయత్నం చేయండి. చాలా మంచిది మనకి. ఇప్పుడు ఈ సాంబ్రాణి, అగరబత్తులు, అవి కూడా మనము దేవుడి దగ్గర వెలిగించినా కూడా ఏంటంటే గాలి అనేది శుద్ధ అవుతుంది మనకి. పెద్దగా కాస్ట్ కూడా ఏమి ఉండదు. మన బయట కొనే అగరబత్తులు ఏ కాస్ట్ ఉంటాయి, ఇవి కూడా అదే కాస్ట్లు వస్తాయి. ఇగో చూడండి, హింగ్. ఇది ప్యూర్ హింగ్, కావాలని తెప్పించుకునేది. మనకు బయట దొరికేది కొంచెం నాకు ఏదో కలర్స్ కలుపుతారేమో అట్లా ఇట్లా అనిపించింది. ఇది మాత్రం ప్యూర్ హింగ్.
ఇంకొకటి ఇది దంతమంజన తెప్పించిన నేను 3 డబ్బాలు తెప్పించిన దంతమంజన. ఇది కూడా గోమయతో కానీ గోమయతో అనుకుంటా. మనకి ప్రతి ప్రోడక్ట్ మీద కూడా మనకు ఏ ఇంగ్రీడియంట్స్ అనేవి రాసి ఉంటుంది. తెప్పించుకున్న తర్వాత ఒకటిసారి చూస్తే మనకు తెలుస్తుంది. కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. 3 డబ్బాలు ఇవి తెప్పించుకున్న దంతమంజన. ఇది సాంబ్రాణి పౌడర్ మనకు శ్రావణ మాసంలో బాగా ఉపయోగపడుతుంది కదా. అవి వేసుకునేది ఏదో మంచిగా వేసుకుంటే అయిపోతుంది కదా, మామూలుది కాకుండా అన్నట్టు తెప్పించుకున్న సాంబ్రాణి. రియల్ సాంబ్రాణి ఇస్ ద రెజిన్ ఆఫ్ ఏ ట్రీ. సాంబ్రాణి పౌడర్ 125 గ్రామ్స్. ఇది ఇక్కడ నుంచి తెప్పించుకోవాలని ఏం కాదు. మీ దగ్గర ఏ గోశాలలు ఉన్నా కానీ, లేకపోతే ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా గోశాలలు ఉంటాయి. ఒకసారి చూడండి, అక్కడ అమ్ముతుంటే మాత్రం ఆ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి. పిడికలు తెప్పించిన మనకు చెట్లకు ఉపయోగపడతాయి, ఇంట్లో వెలిగించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. బాగా ఇష్టపడి తెప్పించుకున్నది ఇది. సిజర్, ఇవి గోమయతో చేసిన దీపాలు. అసలు నేను ఆర్డర్ పెట్టింది వీటి కోసం. చూడండి, ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ. మంచిగా ఎక్కడ కలుషితం కావు, ఎక్కడ వేసినా ఉండిపోతాయి. మనం హ్యాపీగా మనం యూజ్ చేసుకున్న తర్వాత మంచిగా భస్మాతో మనము వాటర్లో కలిపి చెట్లు కోసుకున్న మంచిదే. చూడండి ఎంత బాగున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. 3, 6, 9, 12 వచ్చినాయి. డజన్ వచ్చినాయి. చాలా ఇష్టంతో తెప్పించుకున్నా ఈ దీపాంతలు నేను. ఎవరికైనా ఇది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఇది బెల్లం, ఆర్గానిక్ బెల్లం టీ. ఆరోగ్యానికి హానికరమైన కాఫీ టీలకు ప్రత్యామ్నాయం. జీర్ణ వృద్ధి, విరేచనకారి, రోగ నిరోధక శక్తి వృద్ధి, రక్త ప్రసరణ వృద్ధి, షుగర్ వ్యాధిగ్రస్తులు వాడదగినది. ఇది బెల్లం అంట. మీ రుచికి తగినంత బెల్లము, టీ పొడిని నీళ్ళలో కలిపి 10 నిమిషాలు మరిగించి తాగండి. పాలక్కర్లేదంట. జస్ట్ బెల్లం టీ, బెల్లము ఈ టీ పొడి వేసుకొని డైరెక్ట్ తాగేసేయాలంట. ఇది కాకపోతే ఇది ఒకసారి చూద్దామని తెప్పించిన. నాకు తెలిసి ఇట్లాంటి వీడియోలు ఎవరు చూడరు మామూలుగా, అది సోద అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడ ఉన్నా కానీ ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి చూడండి, తెప్పించుకోండి. పెద్ద ఖర్చు మనం బయట ఏ విధంగా అయితే డబ్బులు పే చేస్తున్నామో అంతే ఉంటుంది. పెద్ద ఎక్కువ కూడా ఏముండదు వీటికి. ఈ చిన్న చిన్న వాటికి ట్రై చేయండి. ఇట్లా ఇవి నేను తెప్పించుకున్నాయి. దీపాంతలు, బెల్లం పొడి, హింగు, షాంపూ, హెన్నా షాంపూ, పంచగవ్య హెన్నా షాంపూ. ఇది డిష్ వాష్ లిక్విడ్. ఇంతకుముందు నేను డిష్ వాష్ పౌడర్ తెప్పించుకున్నా మట్టి పాత్రలు తోమడానికి. అదొక వీడియో కూడా చేసిన ఆ డిష్ వాష్ పౌడర్ మీద. ఎవరు చూడలేదు అది, అందుకని అంటున్నా ఇట్లాంటి వీడియోలు ఎవరు చూడరు అని చెప్పేసి. కానీ బాగుంటది ఇది. ఇది సోపు, శాండల్ సోపు. చాలా రకాల సోప్స్ ఉన్నాయి దాంట్లో. ఇది ఒకసారి ట్రై చేద్దామని ఇది తెప్పించుకున్నా నేను. ఇదిగోండి, కెమికల్స్ లేని సోపు. దీని మీద మనకి ఇంగ్రీడియంట్స్ కూడా రాసి ఉంటాయి. దేశీ కో పంచగవ్య, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, శాండల్వుడ్, ఇవన్నీ. ఇది సాంబ్రాణి. మన శ్రావణ మాసంలో బాగా వనుకొచ్చేది ఈ సాంబ్రాణి. హింగు, దంతమంజన్. ఈ ప్రొడక్ట్స్ అయితే నేను తెప్పించుకున్నా. నెక్స్ట్ ఇది లింగాకర్షక బుట్టలు తెప్పించిన. ఆ నేతి బీరకాయలు అన్ని ఇట్లా పురుగులు పట్టిపోతున్నాయి. నేతి బీర దొండ. ఫస్ట్ టైము 4 years తర్వాత నా గార్డెన్ నేను తెచ్చిపెట్టుకోవడం. నేనైతే ఎప్పుడు వాడలేదు. ఇది ఎట్లా వాడాలి ఏంటి అనేది మీరు ఎవరైనా వాడుతున్నట్టయితే చెప్పండి. డైరెక్ట్ ఇట్లా కట్టడమేమో. ఇందులో ఏదో ట్యాబ్లెట్ కూడా ఉన్నట్టుంది. ఇది ఓపెన్ చేసి అందులో వేయాలన్నా ఏంటనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇవి 2. ఇవి మన గార్డెన్ కి ఈ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నా. ఇవైతే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది.
యూజ్ చేసినాక మళ్ళీ చూపిస్తాం మీకు. ఇంట్లో ఆవునే వేసి దీపం వెలిగించినామంటే ఇంకా గ్యాసెస్ ఉంటాయి మనకి ఎక్కువ, ఈ ఫ్రిడ్జ్ కానీ ఈ రేడియేషన్ ఉంటుంది కదా అలాంటివన్నీ పోతాయంట, అందుకని తెప్పించుకున్నా. ఇంకొకటి గోమాయతో చేసిన గణేశుడు ఉండే, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే, మళ్ళీ గణేష్ పండుగ వరకు అవి బుక్ చేసుకుంటా. ఎక్కడ గోశాలు ఉన్నా అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఖచ్చితంగా కొనుక్కోండి. మనకు బయట కొనుక్కునే దానికి దీనికి పెద్దగా ఖర్చు అయితే ఎక్కువ ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఎక్కువ ఖర్చుని అసలు నేను మీకు చూపెట్టాను. ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లుంటాను. ఇట్లాంటి వీడియోలు అన్ని సోది అనుకోకండి, మారదాము మెల్లమెల్లగా. చూసిన ప్రతి వాళ్ళు దీన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను అన్ని వీడియోలు షేర్ చేయమని ఎప్పుడు అడగాను. నాకు ఇది 10 మందికి, ఇట్లాంటి ప్రొడక్ట్స్ 10 మందికి తెలియాలని ఉంటది. కాబట్టి చూసిన వాళ్ళు మీకు, మీ రిలేటివ్స్కి, మీ స్నేహితులకి చేస్తే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళనే కొనుక్కుంటారు. ఇగో ఇట్లుంది సేమ్, మన వేప పొడి ఉంటుంది కదా సేమ్ అట్లనే ఉంది. కొంచెం టేస్ట్ చేద్దాం ఎట్లుందో. కషాయం ఉంది. పండు నోకులేదమ్మా. కషాయం ఎట్లా అంటే మనకు త్రిపుల చూర్ణం, భాస్కర్ లవణము అట్లుంటే చూడు, కొంచెం పుల్లగా కొంచెం ఒగరు అట్లుంది. బాగుంది, అలవాటు చేసుకుందాం ఇది కూడా మెల్లగా. కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ ఇది మీకు చూపించాలనుకున్నా. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తినకుండా వీడియో షేర్ చేయండి, మర్చిపోవద్దు. మీరు కూడా కొనడానికి ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను దీన్ని ఎట్లా కొనాలి, ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలనేది చెప్తాను. నా గార్డెన్ విశేషాలు మీతో పంచుకోవడము, గో ఆధారిత ఉత్పత్తులను మీకు పరిచయం చేయడమే మన విభావలి నేచర్ యొక్క ఉద్దేశము. ఇది ఈరోజు వీడియో బాగుందనిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.